السلام عليكم ورحمة الله وبركاته. إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا. من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له. وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله. فأعوذ بالله السميع العليم من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون. يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها فبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا. يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم. اللهم انفعني بما علمتني وعلمني ما ينفعني وارزقني علما ينتفع به رب زدني علما. قال الله عز وجل في مقام آخر فاعلم أنه لا إله إلا الله. وقال النبي صلى الله عليه وسلم من سلك طريقا يلتمس به علما سهل الله له به طريقا في الجنة. ప్రశంసలన్నీ పొగడ్తలన్నీ సర్వ ఆరాధనలు కీర్తనలు సకల లోకాల సృష్టికర్త పరిపోషకుడు తీర్పు దినానికి యజమాని భూమి ఆకాశాల సృష్టికర్త సార్వభౌముడు అనంతుడు నిత్యుడు మహోన్నతుడు లోకాలకు అతీతుడు దోషాలకు అతీతుడు సర్వ మానవాళందరికీ మహోన్నత ప్రభువు మహోన్నతమైన అర్ష్ పీఠానికి అధిపతి. మనందరి సన్మార్గం కొరకు ఈ ప్రపంచంలోకి ఎంతమంది ప్రవక్తలు ప్రభవింప చేయబడ్డారో వారందరిపైన దైవ సందేశహరులు దైవ ప్రవక్తలందరిపైన ప్రత్యేకంగా ఈ యుగానికి కాలానికి విశ్వానికి చిట్ట చివరి ప్రవక్త అంతిమ ప్రవక్త ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు కారుణ్యాలు వర్షించుగాక. అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మద్ వ అలా ఆలి ముహమ్మద్ వ బారిక్ వసల్లిం. ప్రియ ధార్మిక ఈ యొక్క వేదికను అలంకరించినటువంటి గురువులు మరియు పెద్దలు, ఈరోజు ఈ సమావేశానికి హాజరైన ముస్లిం యొక్క పెద్దలు మరియు సోదరులు మరియు సోదరిమణులందరికీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇక్కడికి ఏదైతే ఉద్దేశంతో మనందరము హాజరయ్యామో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన సంకల్పాలకు అనుగుణంగా మనందరికీ కూడా ఇక్కడ నేర్చుకున్న విషయాలను అర్థం చేసుకొని ఆచరించేటటువంటి ఒక భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ అనుగ్రహించుగాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. సోదర సోదరిమణులారా, పెద్దలారా, మీరు దాదాపు ఈ రోజున 9 గంటల నుండి ఇప్పటి వరకు అల్లాహ్ దయ వల్ల ఎంతో మంది ఉలమాలతో ఎన్నో ముఖ్యమైన విషయాలు విన్నారు. ఈ యొక్క విషయాలు ఏవైతే మీరు విన్నారో, నా ఒక అంశం ఏదైతే ఉందో దానికి ఎంతో సహాయంగా తోడ్పాటుగా ఉంటుంది. ధార్మిక విద్య యొక్క ఆవశ్యకత, ధార్మిక విద్య యొక్క ఆవశ్యకత. అల్లాహ్ అజ్జ వ జల్ల ఈ పూర్తి సర్వ మానవాళందరికీ ఎక్కడైతే మానవులందరూ కూడా ఈ ఒక పాపాల్లో ఘోరాల్లో అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతున్నారో వారందరికీ సన్మార్గాన్ని అనుగ్రహించే ఒక ఉద్దేశంతో అల్లాహ్ తఆలా ఏదైతే మానవులందరికీ మొట్టమొదటి ఆజ్ఞ ఏదైతే ఇచ్చారో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా
ఇది మనందరికీ కూడా తెలిసిన విషయమే. ఏంటది? హీరా యొక్క గుహ. హీరా గుహ సందేశం ఏంటి? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఏదైతే దైవ దౌత్యాన్ని రిసాలతును అనుగ్రహిస్తూ ఇచ్చినటువంటి ఒక ఆ వహీయే ఇఖ్రా బిస్మి రబ్బికల్లదీ ఖలక్. సోదరీమణులారా, ఈ యొక్క ఇఖ్రా అనే పదమే తెలియజేస్తుంది అల్లాహ్ అజ్జ వ జల్ల సర్వ మానవాలందరికీ ఇచ్చిన మొట్టమొదటి ఆజ్ఞ. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దాన్ని ఉద్దేశించి చెప్పడం జరిగింది, నువ్వు చదువు, ఇఖ్రా, నువ్వు పఠించు. అల్లది, ఎవరైతే మిమ్మల్ని పుట్టించావు, మిమ్మల్ని సృష్టించిన నీ సృష్టికర్త పేరుతో ప్రారంభించు. ఆయనే మహోన్నతమైన వాడు, మరియు ఆయన మీకు జ్ఞానాన్ని కలముతో నేర్పించాడు, మరియు ఆయన మహోన్నతమైన వాడు, మీకు తెలియని విషయాలను మీకు నేర్పించాడు. ఇఖ్రా బిస్మి రబ్బికల్లదీ ఖలక్ ఖలకల్ ఇన్సాన మిన్ అలక్ ఇఖ్రా వరబ్బుకల్ అక్రమ్ అల్లదీ అల్లమ బిల్ ఖలమ్ అల్లమల్ ఇన్సాన మా లం యఅలం. సోదరీమణులారా, మహాశయులారా, గౌరవనీయులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సర్వ మానవాలందరికీ ఇచ్చిన మొట్టమొదటి ఆజ్ఞ చదువు, పఠించు. దీంతో మనకు అల్హమ్దులిల్లా ఈ విద్య అనేది ఎంత అవసరమైనది, దానికి ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యత ఏంటి, విశిష్టత ఏంటో స్పష్టంగా తెలుస్తోంది. మీకు విషయం తెలుసు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎలాంటి పరిస్థితుల్లో హీరా గుహకు వెళ్ళి ఆలోచనలో మదన పడేవారు. మక్కాలో ఉన్నటువంటి ఆ స్థితిని గుర్తు చేసుకుని మదన పడేవారు, బాధపడేవారు. మానవత్వం అనేది ఏ మంచు కూడా లేకుండా పోయింది. ఆ ప్రజల్లో, ఆనాటి సమాజంలో మానవత్వం అనేది లేకుండా పోయింది. చిన్న చిన్న విషయాలు గొడవ పెట్టుకోవడం, యుద్ధాలు చేసుకోవడం, మరియు అదేవిధంగా అన్ని రకాల తాగుడు, మద్యపానము, జూదము, మరణ హోమాలు, మరి అదేవిధంగా ఎన్నో ఘోరాలు ఉన్నటువంటి ఒక ఆ లోకంలో, అలాంటి ఒక స్థితిలో, దుస్థితిలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇచ్చిన ఆజ్ఞ చదవమని. సుబ్హానల్లాహ్. సోదరీమణులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇచ్చినటువంటి ఈ యొక్క ఆజ్ఞ ద్వారా ధార్మిక విద్య ఆవశ్యకత అనేది తెలుస్తుంది. మనిషిగా మారడం, ఒక విలువ గల వ్యక్తిగా మారడము, అసలు తన జీవిత లక్ష్యం ఏంటి, ఎందుకు పుట్టించబడ్డాను, నేను ఎవరితో ఎలా ఉండాలి, ఎలా నడవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా తినాలి, ఎలా కూర్చోవాలి, అసలు మనిషి అనేవాడు ఎలా ఉండాలి అనేది మనిషిని మనిషిగా చేసేది, మనిషిని ఒక మానవ రూపంగా తీర్చిదిద్దేది, కరుణామయుడిగా చేసేది, గౌరవనీయుడుగా చేసేది ధార్మిక విద్య మాత్రమే. ఆ విద్య ద్వారానే మనిషి తనను గుర్తిస్తాడు, తన ప్రభువును గుర్తిస్తాడు, తన సృష్టికర్తను గుర్తిస్తాడు, తన ప్రభువు నన్ను ఎందుకు పుట్టించాడు గుర్తిస్తాడు, తన ప్రభు తనను ఏమి కోరుకుంటున్నాడు గుర్తిస్తాడు. తద్వారానే అతడు తన జీవితాన్ని సక్రమంగా గడపగలుగుతాడు. ఈ విద్య లేకపోవడం వల్ల మనిషి పశువు కంటే హీనంగా మారిపోతాడు. ధార్మిక విద్య లేకపోవడం వల్ల మనిషి పశువు కంటే కూడా హీనంగా మారిపోతాడు. మరియు అలాంటి యొక్క క్రూరత్వం ఉన్నటువంటి ఒక పశువుగా ఉన్నటువంటి యొక్క గుణాలు ఉన్నటువంటి ఒక వ్యక్తిని కూడా మానవునిగా చేసేది ధార్మిక విద్య మాత్రమే. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏదైతే ఆ జ్ఞానాన్ని తీసుకువచ్చారో, షరియత్ యొక్క వహీ యొక్క వెలుగుని తీసుకువచ్చారో, మరి ఆ సహాబాల్లో ఎవరైతే మద్యపానం చేసేవారు, యుద్ధాలు చేసేవారు, మరి ఏ యొక్క పాపాల్లో ఉన్నారో, మరి ప్రవక్త గారి యొక్క విద్య తర్వాత, ఆయన సంస్కరణ తర్వాత, ఆయన శిక్షణ తర్వాత ఎలాంటి ఒక సమాజం రూపు చెందింది, ఎలాంటి ప్రవక్తలుగా మరి సహాబాలు ప్రవక్త ద్వారా శిక్షణ పొందిన వారు ఏ విధంగా మారో మన ఉంది. సోదరీమణులారా, కాబట్టి మొట్టమొదటి మనందరి మానవ ఒక అవసరము విద్య. అందుకోసం అల్హమ్దులిల్లాహ్ ఉలమాలు ఏం చెప్పారు, ఒక చేపకు, ఒక ఫిష్కు, చేపకు, మచిలీ, దానికి నీరు ఎంత అవసరమో, దాని జీవనానికి నీరు ఎంత అవసరమో, ఒక మనిషికి విద్య దానికంటే కూడా ఎక్కువ అవసరం. చేపను నీటి నుండి వేరు చేస్తే ఎలా కొట్టుకుంటుంది, కొట్టుమిట్టాడుతుంది, దాని యొక్క జీవనము మనుగడ కష్టమైపోతుంది. అలానే మానవుడికి విద్య నుండి గనక వేరు చేస్తే
వీడు కూడా తుచ్చాడుతూ ఉంటాడు. ఏం చేయాలో తెలియదు, ఎలా బతకాలో తెలియదు, ఎవరిని ఆరాధించాలో తెలియదు, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు. అందుకోసమే మన తెలుగులో ఒక నానుడి ఉంది, మీరందరూ విన్నారు, విద్య లేనివాడు వింత పశువు. విన్నారా లేదా? విద్య లేనివాడు వింత పశువు. ఈ యొక్క మాట అన్న తెలుగు వాళ్ళు దేని గురించి అన్నారు? ధార్మిక విద్య గురించి అన్నారా? లేదు. ధార్మిక విద్య గురించి లేదు, మామూలు విద్య గురించి అన్నారు. మనం ఈరోజు మన పిల్లల్ని ఏ కాన్వెంట్ లో, ఏ స్కూళ్ళల్లో, ఏ ఒక గ్రామర్ చదివిస్తున్నామో ఇంగ్లీష్ మీడియం అని, ఆ విద్య గురించి చెప్పారు. ఆ విద్య లేని వాడు వింత పశువు అయినప్పుడు అతనికి ఆ విద్య నేర్చుకోవాలా లేదా, జీవితం ఎలా గడపాలి, నిన్ను ప్రభు ఎవరు, ఈ కష్టాలు నష్టాలు ఎందుకు వస్తాయి, తదితర అన్ని విషయాలను మీకు నేర్పించే ధార్మిక మరి విద్య లేకపోయిన వాడు ఏమవుతాడు? మరి ఒకసారి ఆలోచించండి. కాబట్టి సోదరులారా, ఇది మనందరి ఒక చాలా అవసరం. ఈ రోజుల్లో మనం ఈ విధంగా కూడా అంటాము, ఒక మనిషి మనుగడకు, ఒక మనిషి జీవించడానికి కనీసంగా 3 వస్తువులు ఉండాలంట. ఏమంటారు చెప్పండి? ఒక మనిషి జీవించడానికి కనీస అవసరాలు 3 ఉండాలి అంటారు. ఏంటది? నివసించడానికి ఇల్లు, కట్టుకోవడానికి ఒక బట్ట, గుడ్డలు, దుస్తువులు, వస్తువులు, తినడానికి తిండి. అవునా కదా? ఈ 3 కనీస అవసరాలు అంట మానవుడి మనుగడ కొరకు జీవించడానికి. కానీ సోదరులారా, వీటన్నింటికంటే కూడా ముఖ్యమైనది ధార్మిక విద్య. ఈ ధార్మిక విద్య ఉంటే మనిషికి అర్థమవుతుంది తిండి ఎలా వస్తుంది, తిండినిచ్చేవాడు ఎవడు, ఈ యొక్క గుడ్డ ఎలా వస్తుంది, గుడ్డనిచ్చేవాడు ఎవడు, నాకు వస్త్రాన్ని తొలగించేవాడు ఎవడు, మరి ఒక ఇల్లు అనేది ఎలా వస్తుంది, ఇల్లు యొక్క వస్తువు ఏంటి, ఇది ప్రసాదించేవాడు ఎవరు కూడా తెలుస్తోంది. అందుకోసం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏం చెప్పారు? యా అయ్యుహన్నాసు అబ్దు రబ్బకుముల్లదీ ఖలఖకుం వల్లదీన మిన్ ఖబ్లికుం లఅల్లకుం తత్తఖూన్ అల్లదీ జఅల లకుముల్ అర్ద ఫిరాషా వస్సమాఇ బినాఅ వఅన్జల మినస్ సమాఇ మాఅ ఫఅఖ్రజ బిహి మినత్ తమరాతి రిజ్కన్ వఅన్జల లకుం మినస్ సమాఇ మాఅ ఫఅఖ్రజకుం మినత్ తమరాతి లఅల్లకుం తత్తఖూన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పడం జరిగింది సూరే బఖరాలో. అంటే ఇదంతా కూడా దేంతో ముడిపడి ఉంది? విద్యతో ముడిపడి ఉంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అందుకనే ప్రప్రథమంగా ఇచ్చిన ఆజ్ఞ, నిన్ను సృష్టించిన సృష్టికర్తను గురించి నువ్వు తెలుసుకో అని. అదే విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ప్రవక్తగా ఎన్నుకోబడ్డ తర్వాత కూడా, దైవ దౌత్యపు బాధ్యతలు ఇచ్చిన తర్వాత కూడా ప్రవక్త గారికి ఇచ్చిన విషయం, సందేశం కూడా ఫఅలం అన్నహు లా ఇలాహ ఇల్లల్లాహ్. నీ పని ఇప్పుడు అల్లాహ్ గురించి చెప్పడం, తౌహీద్ గురించి చెప్పడం, మానవులకు ధార్మిక విద్యను అందజేయడము. కాబట్టి ముందు నువ్వు తెలుసుకోవాల్సి ఉంటుంది. తెలుసుకున్న వ్యక్తి తెలియని వారికి తెలియజేస్తాడు. అందుకోసమే అల్లాహ్ అజ్జ వ జల్ల ఖురాన్లో చెప్పాడు, ఖుల్ హల్ యస్తవిల్ లదీన యఅలమూన వల్లదీన లా యఅలమూన్. జ్ఞానం ఉన్న వ్యక్తి, జ్ఞానం లేని వాడు ఇరువురు మీ దృష్టిలో సమానులవుతారా అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అడగడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కాదు. జ్ఞానం ఉన్న వ్యక్తి, జ్ఞానం లేని వ్యక్తి ఇరువురు ఎన్నటికీ సమానం కాదు. జ్ఞానం ఉన్న వ్యక్తి జ్ఞానం లేని వాడికి చెబుతారు. ఈ యొక్క నానుడు కూడా మీరు వినే ఉంటారు, వెలుగుతున్న జ్యోతి ఎన్నో ఒక కొవ్వొత్తుల్ని ఇంకా ఎన్నో జీవితాలకు వెలుగును ప్రసాదించగలుగుతుంది. వెలిగే జ్యోతి వేరే వారికి జ్యోతిని అనుగ్రహించుకో, వెలుగును కాంతిని ప్రసాదిస్తుంది. అంటే ఇక్కడ ధార్మిక విద్య అనేది ఎంత ముఖ్యం మనకు అర్థమవుతుంది. ఇక సోదర సోదరి మల్లారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకి హదీసుల్లో కూడా ఎన్నో ప్రబోధనలు చేశారు. మీరందరూ వింటారు, తలబుల్ ఇల్మ్ ఫరీదతున్ అలా కుల్లి ముస్లిం. అంతేకాకుండా ఒక్క హదీసు గనక మనం విన్నట్లయితే ధార్మిక విద్య ఆవశ్యకత అనేది కూడా మనకు అర్థమవుతుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు, మన్ సలక తరీఖన్ యల్తమిసు బిహి ఇల్మా. ఎవరైతే ధర్మ విద్యను నేర్చుకోవాలని ఎవరైతే ప్రయాణం చేస్తారో, నడుస్తారో, ప్రయాణం చేస్తారో, అల్లాహ్ అజ్జ వ జల్ల ఆ మార్గాన్ని స్వర్గం కొరకు సులభం చేస్తారు. సహలల్లాహు లహు బిహి తరీఖన్ ఇలల్ జన్న. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అతని మార్గాన్ని స్వర్గం కొరకు సుగమం చేస్తారు. ఒకసారి ఆలోచించండి, ప్రపంచంలో మానవుడు డబ్బు సంపాదించడానికి లేదా ఇతర ఏ ఒక విషయాన్ని కోసం కూడా ప్రయాణం చేస్తాడు. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా
కేవలం విద్య నేర్చుకోవడం, విద్యార్జన కొరకు ఎవరైతే ప్రయాణం చేస్తారో, ఎవరైతే ఇంటి నుండి బయలుదేరుతారో అలాంటి వారికి గొప్పతనం చెప్పడం జరిగింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ మార్గాన్ని స్వర్గం కొరకు సులభం చేస్తారు అని. అంటే ధార్మిక విద్య స్వర్గానికి తీసుకెళ్తుంది. ధార్మిక విద్య మీకు అల్లాహ్ అజ్జ వ జల్ల యొక్క జ్ఞానం తెలుస్తుంది. మారిఫతే ఇలాహి, మారిఫతే రబ్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎవరిని ఆరాధించాలి, ఎవరిని ఆరాధించకూడదు, ఇది ప్రతిదీ కూడా తెలిసేది ఎలా? మనకు జ్ఞానం ద్వారానే తెలుస్తుంది, జ్ఞానం ద్వారానే తెలుస్తుంది. అందుకోసమే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా మనకు తెలియజేస్తున్న విషయం ఏంటంటే, ఈ యొక్క ధార్మిక విద్య నేర్చుకోవడం అనేది స్వర్గానికి తీసుకెళ్తుంది. అంటే ఎవరెవరైతే ధార్మిక విద్య కొరకు బయలుదేరతారో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అతని మార్గాన్ని స్వర్గం కొరకు సులభం చేస్తారు. అంతేకాకుండా మరొక హదీస్ ఉంది. ఈ హదీసును విన్న తర్వాత ఇదే హదీసులో వచ్చినటువంటి ఒక విషయాన్ని మీరు అర్థం చేసుకోవచ్చు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు, అలా ఇన్న దున్యా మల్ఊన వమా ఫీహా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు, ఈ ప్రపంచమంతా కూడా అసహించుకోదగ్గది, శాపగ్రస్తమైనది, చెడు అయినది, అసహించుకోదగ్గది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రపంచంలో ఉన్న వస్తువులన్నీ కూడా ఇల్లా దిక్రల్లాహి వమా వలా, కానీ ఇందులో అతి గొప్పది మరి ఒక అసహించుకోవడానికి కాకుండా శాపగ్రస్తానికి దూరంగా ఉన్నటువంటి వస్తువు ఏదైనా ఉంది అంటే అల్లాహ్ అజ్జ వ జల్లాను అక్కడ పొగిడేవాడు, జిక్రుల్లాహ్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను గుర్తు చేసేవాడు, జిక్ర్ చేసేవాడు. మరియు ఆ విధంగా ఆలిమున్ వ ముతఅల్లిమన్ ప్రవక్త గారు చెప్పారు, ఆ వ్యక్తి ఎవరైతే విద్య నేర్పిస్తున్నాడో, విద్య నేర్చుకుంటున్నాడో, అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను జిక్ర్ చేస్తున్నాడో, వీరు ముగ్గురు తక్క ఇందులో ఈ ప్రపంచంలో ఉన్న వస్తువులంతా కూడా చెడ్డది అని. అంటే ఇందులో మనకి ఎవరైతే జ్ఞానాన్ని పంచుతున్నారో, జ్ఞానాన్ని ఇస్తున్నారు, ధార్మిక విద్య బోధిస్తున్నారు. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు, ఇప్పుడు మన సంస్కరణ ఎలా జరుగుతుంది, మనం మంచిగా మారుతాము. మరి అదే విధంగా మన ద్వారా మన యొక్క సొసైటీ అనేది మారుతుంది. వీటన్నింటికి మూలం ఏంటి? మరి ఆ జ్ఞానమే కదా. మనిషి తెలిసినప్పుడే కదా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కోరుకుంటే ఏం కోరుతున్నాడు, ఏ ఒక వస్తువుని ధర్మ నిషిద్ధం చేశాడు, నా కొరకు దేన్ని ధర్మ సమ్మతం చేశాడు, అది తెలిస్తే కదా మనిషి దాని దూరంగా ఉండగలుగుతాడు, దాన్ని పొందడానికి ప్రయత్నం చేయగలుగుతాడు. దీనికి మూలం మరి విద్యే. అందుకోసం ప్రవక్త గారు అన్నారు, ఎవరైతే జ్ఞానాన్ని బోధిస్తుంటున్నారో, జ్ఞానాన్ని నేర్చుకుంటున్నారో, అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను గుర్తు చేసుకుంటూ ఉన్నారు, వీరు తప్ప మిగతా అదంతా కూడా చెడ్డది అని చెప్పడం జరిగింది. అందుకొరకే ఎవరైతే ధార్మిక విద్య నేర్చుకుంటున్నారో వారి కొరకు సముద్రాల్లో ఉన్న చేపలు సైతం, దైవ దూతలు సైతం, ప్రపంచంలో ఉన్న జీవరాశులన్నీ కూడా ఈ యొక్క విద్య నేర్చుకునే వారికి దుఆ చేస్తాయి. సుబ్హానల్లాహ్. ఎంత గొప్ప ఒక గౌరవం మీరు ఆలోచించండి. ప్రపంచంలో ఉన్న జీవరాశులన్నీ, దైవదూతలన్నీ, చివరికి ప్రవక్త గారు చెప్పడం జరిగింది, సముద్రాల్లో ఉన్న చేపలు, మరి తమ గూట్లలో రంధ్రాల్లో ఉన్నటువంటి చీమలు సైతం ఆ వ్యక్తి కొరకు దుఆ చేస్తాయి అని. సుబ్హానల్లాహ్. ఆలోచించండి ఎంత విశిష్టమైనటువంటి ఒక విద్య. కాబట్టి సోదరులారా, ఈ రోజుగా ఇంతకుముందు మన గురువు గారు కూడా చెప్పడం జరిగింది, ఈ రోజుల్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనుగ్రహంతో ఆనాడు సహాబాలు ఒక్కొక్క హదీసును నేర్చుకోవడానికి కొన్ని వేల కిలోమీటర్లు నడక సాగించాల్సి వచ్చేది, నడిచి వెళ్లాల్సి వచ్చేది. ఎలాంటి వాహనాలు లేవు. మీకు తెలుసు, అబూ బుఖారీ రహ్మతుల్లాహి అలైహి గారు ఎండిపోయిన కొన్ని రొట్టెల్ని పెట్టుకొని వెళ్ళేవారు. ఆ రొట్టెలు సైతం కూడా అయిపోయేవి. మరియు చెట్ల యొక్క ఆకులు, అలములు తిని బతికారు ఆయన. చెట్ల ఆకులు, అలములు తిని ఎంతో దూరం వేరే ఒక ప్రయాణం చేసి ఒక్క హదీసు కోసం ప్రయాణం చేసేవారు. ఆ హదీసు కనుక ఆయనకు కూడా నమాజు ఏదైతే 2 రకాతులు నమాజు చేసిన తర్వాత రగిస్తాడో అందులో కూడా ఏదైనా అనుమానం కలిగితే కూడా మళ్ళీ దాన్ని అతను తీసుకునేవాడు కాదు, బుఖారీలో లిఖించేవాడు కూడా కాదు. అంతగా ప్రయత్నం చేశారు. కానీ ఈ రోజుల్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనుగ్రహం, ముఖ్యంగా 2020 కరోనా తర్వాత ఏదైతే ఆన్లైన్ క్లాసెస్ వచ్చాయో దాని ద్వారా కూడా అల్హమ్దులిల్లాహ్ మొదటి నుండి కూడా మన దగ్గర అల్హమ్దులిల్లాహ్ ఉలమాలు ఉన్నారు. కానీ మనం నేర్చుకోవడం లేదు. నేర్పించే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు చెప్పుకున్నట్టుగానే
రెండు విధాలుగా చేసుకున్నాం. మన పిల్లల్ని మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు ఈ కాలంలో కేవలం చాలా మందికి ఏంటి, నా పిల్లవాడు జస్ట్ ఇంగ్లీష్ లో పర్ఫెక్ట్ కావాలి, ఇంగ్లీష్ మీడియం ద్వారానే చాలా సక్సెస్ కావాలి, డాక్టర్ కావాలి, ఫులాన్ కావాలి, అక్కడ చదవాలి, ఇక్కడ చదవాలి, ఈ యొక్క ధోరణి ఉంది. ఇక రెండో విషయం, కొంతమందికి ఎవరికైతే ధార్మికత ఉందో వాళ్ళు చేస్తున్నారు, అంటే ఇక్కడ చదివే వాళ్ళు ఇలా చదువుతున్నారు, ఇలా చదివే వాళ్ళు ఇలా వెళ్తున్నారు. కానీ చాలా మంది ధార్మిక విద్యకు మరియు ఉలమాలకు కాంటాక్ట్ అనేది లేదు, ఇద్దరిలో కనెక్ట్ అనేది లేదు. మరి ముఖ్యంగా ఈ రోజుల్లో ఎవరైతే ఇస్లాం స్వీకరిస్తున్నారో, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనుగ్రహంతో ఇస్లాం స్వీకరిస్తున్నటువంటి యువకులకు వారి భాషలో చెప్పేవాళ్ళు లేకపోవడం వల్ల ఏమవుతున్నారు, ఇంతకు ముందు ఎవరైతే ఇస్లాం స్వీకరించారో వారితో కలిసి వెళ్తున్నారు. ఆ వ్యక్తి కనుక సరైనటువంటి జ్ఞానం లేకపోతే, ఏ వ్యక్తి ముందు నుండి ఇస్లాం స్వీకరించి ఉన్నాడో అతడికి కూడా ఏ ఒక్క ఉలమాతో ఒక సంబంధం లేదు, జ్ఞానం నేర్చుకోలేదు, తనకు సెల్ఫ్ స్టడీ ద్వారా లేదా అక్కడిక్కడ ప్రోగ్రామ్ ద్వారా అక్కడిక్కడ బయాన్ల ద్వారా ఉన్నారు. ఆ వ్యక్తి గనక సహీ అకీదా నేర్చుకోకపోతే మరి ఆయన చూసి ఆయనతో కనెక్ట్ అవుతున్న ఈ మన ముస్లిం సోదరులందరూ ఇస్లాం స్వీకరించిన అందరూ వెళ్తున్నారు. మరి ఎంత పెద్ద ప్రమాదం అవుతుంది ఈ రోజుల్లో, ఇదే అవుతుంది. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనుగ్రహం ద్వారా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా అల్లాహ్ తాలా చెప్పినటువంటి ఒక ఉద్దేశం ఏంటంటే, మనందరము కూడా గురువు ద్వారానే విద్య నేర్చుకోవాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జిబ్రీల్ ద్వారా ప్రవక్తకు నేర్పించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాలకు నేర్పించారు, సహాబాలు ఇలా నేర్పించారు. ఈ యొక్క పరంపర అనేది ఈనాటికి ఉంది. అందుకోసమే మనం ఒక హదీసును సహీ అంటున్నాము, ఒక హదీస్ జయీఫ్ అంటున్నాము, మౌదు అంటున్నాము. ఎందుకు అంటున్నాము? ఏ కారణం చేత అంటున్నాము? అదే సనద్ చైన్ సిస్టమ్ ఏదైతే ఉందో, ప్రవక్త నుండి సహాబా గారు విన్నారు, సహాబా నుండి తాబే గారు విన్నారు, ఫులా నుండి ఫులానా విన్నారు, అలా చేరుతూ మా గురువు దగ్గరకు వచ్చింది. ఆ గురువు దగ్గర నుండి నేను విన్నాను, నేను మీకు వినిపిస్తున్నాను. సుబ్హానల్లాహ్. ఈనాడు కూడా ఏ హదీసులు మీరు వింటున్నారో ఒక రకంగా సిస్టమ్ ఎక్కడికి వెళ్తుంది? మళ్ళీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి వెళ్తుంది. అందుకోసమే విద్య అనేది గురువు దగ్గరే నేర్చుకోవాలి. అందుకోసం మన సామెత ఏమో ఉంది, ఇంకా గురువు లేని విద్య గ్రుడ్డి విద్య, గురువు లేని విద్య గ్రుడ్డి విద్య అని ఒక మా నానుడు కూడా ఉంది. ఎందుకంటే మీరు ఏది నేర్చుకున్నా కూడా మీకు నేర్పించేవాడు ఒకటి ఉండాలి. మీరు నేర్చుకున్నది, మీరు చేస్తున్నది సరైందా కాదా చెప్పేది ఎవరు? మీకు గురువు చెప్తారు, నేర్చుకునేవారు చెప్తారు. సోదర సోదరి మల్లారా, కాబట్టి ఈ రోజుల్లో కూడా అల్హమ్దులిల్లాహ్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనుగ్రహంతో మన మస్జిద్లలో, మరి ముఖ్యంగా మన నగరంలో ఒకరికంటే ఒకరు మాషాల్లాహ్ జ్ఞానంలో మంచి జ్ఞానవంతులు ఉన్నారు. కాబట్టి ఈ రోజు మనకు కావాల్సింది ఏంటంటే అల్హమ్దులిల్లాహ్ ఈ జ్ఞానాన్ని ఆద్య దిశగా మీరందరూ ఆలోచించాలి. ఒకటి ఏదైతే మనం ఫజర్లో, జోహర్లో లేదా ఫజర్, అసర్, మగ్రిబ్, ఇషాలో ఏదైతే దురుస్తు నడుస్తున్నాయో అది కాకుండా మీరు అల్హమ్దులిల్లాహ్ ఈ రోజుల్లో కొన్ని కోర్సెస్ కూడా వచ్చాయి. ఆఫ్లైన్ లో కూడా కోర్సెస్ ఉన్నాయి, ఆన్లైన్ లో కూడా కోర్సెస్ ఉన్నాయి. కానీ నేర్చుకోవాలనే తపన మీలో ఉండాలి, నాలో ఉండాలి. ఇది మన యొక్క జీవితం యొక్క అవసరం. ఇది లేకుండా అసలు మన మనుగడ లేనే లేదు. ఇది లేకుండా మీరు ఒక అడుగు బయటికి వేయలేరు, ఏ పని చేయలేరు. ఇది లేకుండా అసలు మనము సత్యాలను, సత్కర్మలను, మంచి పనులు, పుణ్యాలు పొందనే లేవు. అందుకోసమే చూడండి, హుజైఫా రలియల్లాహు అన్హు గారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి వచ్చిన తర్వాత ఏం చెప్పేవారు? ఎక్కువగా ప్రజలందరూ కూడా, ఇతర సహాబాలందరూ కూడా ఏ పని అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు మెచ్చిన పని, శ్రేష్టమైన పని అంటే సత్కార్యాల గురించి ప్రశ్నించేవారు. కానీ హుదైఫా బిన్ యమాన్ రలియల్లాహు అన్హు గారు చెడు గురించి అడిగేవారు, చెడుల గురించి అడిగేవారు. అంటే ఏ ఒక్క పాపాల వల్ల మనిషి నరకానికి వెళ్తారు, ఏ ఒక్క విషయాలు అల్లాహ్ అజ్జ వ జల్లకు ఆగ్రహాన్ని కలిగించేవి, ఇలా ప్రశ్నించేవారు. సహాబాలు అడిగేవారు. ఎందుకని అలా? ఎందుకంటే మంచి విషయాలు ఏదో తెలుసు, కానీ చెడ్డ విషయాలు ఏంటో తెలిస్తేనే కదా ఆ చెడుకు నేను దూరంగా ఉండగలుగుతా. మరి ఇది మంచి, ఇది చెడు, ఇది చేయవలసింది, ఇది చేయకూడదు, ఇది హలాల్, ఇది హరాం, ఇది అల్లాహ్కు మెచ్చింది, మెచ్చనిది, ఇవన్నీ ఎలా తెలుస్తాయండి? మనం చదివితేనే తెలుస్తుంది, నేర్చుకుంటూనే తెలుస్తుంది. ఇది మన బేసిక్ నీడ్. ఇది లేకుండా అసలు మనిషి యొక్క, విశ్వాసి యొక్క ఎలాంటి జీవితానికి అనేది వాల్యూ లేదు. సుబ్హానల్లాహ్. కాబట్టి దీనికి ఎంత ఒక పెద్ద పీట ఇస్లాం వేసిందంటే ఈ విషయంలోనే, అందుకోసం చెప్పడం జరిగింది, జ్ఞానం వెలుగులోనే, ఇల్ము యొక్క వెలుగులోనే, జ్ఞానం వెలుగులోనే, వహీ వెలుగులోనే విశ్వసించాలి, సత్కార్యాలు చేయాలి. ఏ పని చేసినా ఈ ద్వారానే చేస్తే అల్హమ్దులిల్లాహ్ మన విశ్వాసానికి, మన ఆచరణకి
స్వీకృతన అనేది ఉంటుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అప్పుడే దాన్ని స్వీకరించగలుగుతాడు, లేకుంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వీకరించలేడు. ఇప్పుడు కూడా మనం ఇంతకుముందు మనకు చెప్పినటువంటి గురువు గారి యొక్క బయాన్లో కూడా చెప్పడం జరిగింది, ఈ రోజుల్లో ఎంతమంది ముస్లిమేతర సోదరులు ఉన్నారు, వాళ్ళు తమ యొక్క కుఫ్రులో, తమ యొక్క బహుదైవారాధనలో మరింత పటిష్టంగా అవుతున్నారా లేదా? కారణం ఏంటి? అదే ఒక జహాలత్, అజ్ఞానం. మీకు తెలుసు ఇవన్నీ కూడా ఒక శిల్పాలు, జీవరాశులు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పుట్టించిన వస్తువులు ఇవన్నీ కూడా. ఈరోజు ఎవరెవరైతే వేటిని ఆరాధిస్తున్నారు ఇవన్నీ కూడా, కానీ ఆ కనీస జ్ఞానం వారికి కలగట్లేదు. మనిషిని దేవుడిగా భావిస్తున్నారు. తెలుసు ఈయన మనిషే, ఇతనికి తల్లిదండ్రులు ఉన్నారు, భార్య పిల్లలు ఉన్నారు, మీరు నేను ఎలా పుట్టామో అలా పుట్టాము, జీవనము జననము మరణము అన్నీ జరిగాయి, అయినా కూడా ఆయన దేవుడు అంటున్నారు. ఆలోచించదగ్గ విషయం కదా. నువ్వు మనిషివే, నేను మనిషినే, నువ్వు పుట్టావు, నేను పుట్టాను, నువ్వు చేస్తావు, నేను చేస్తాను నమ్ముతున్నారు, అయినా దేవుడు అంటున్నాడు, ఆరాధిస్తున్నారు. మీరు కూడా పలకాలి, మీరు కూడా అనాలి అంటున్నారు. కారణం ఏంటి? ఇదే జహాలత్. ఆధారాలు ఉన్నాయి, వాళ్ళు నమ్ముతారు కూడా, కానీ అదే విషయం వహీ జ్ఞానం లేకపోవడం వల్ల, వాళ్ళు నిశితంగా దీన్ని జ్ఞానం గ్రహించకపోవడం వల్ల ఈ రోజుల్లో కూడా మన ముస్లింలు నౌజుబిల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పేరు తీసుకుంటే ఏవేవో చేస్తారు, సున్నత్ ప్రకారంగా చేయరు. జ్ఞానం ఏంటి? అజ్ఞానం, ఇల్ము లేకపోవడం, శరీఅ ఇల్ము లేకపోవడం. ప్రవక్త పేరు తీసుకుంటే చుమ్మించుకోవడము, ఇంకేదో చేస్తారు, కానీ చేయాల్సిన విషయాలేమో చేయరు, చేయకూడని విషయాలు చేస్తున్నారు. కారణం ఏంటి? అదే జ్ఞానం లేకపోవడం. సోదరులారా, వీటన్నింటికి ఈ రోజు ఈ సమాజము, మన జీవితము ఏదైతే అస్తవ్యస్తమవుతుందో, అరాచకాలు, యొక్క దేశము ఏదైతే పెంచబడుతుందో, వీటన్నింటి కారణము అజ్ఞానము. ఈ అజ్ఞానాన్నే వాళ్ళు పెద్దపీటగా వేసుకొని దాన్ని అణిచిపెట్టి వాళ్ళని అజ్ఞానులుగానే ఉంచి ఈ రోజు ఓట్లు ఎన్నుకుని నౌజుబిల్లాహ్ ఇలా చేస్తున్నారు. కాబట్టి సోదరులారా, వీటన్నింటికి ఈ రోజు సమాజంలో మనం ఏ చెడును చూస్తున్నామో, ఏ దేశాన్ని చూస్తున్నామో, ఎక్కడ చూస్తున్నామో, దీనన్నింటికి మూల కారణము అజ్ఞానము. ఈ అజ్ఞానాన్ని పటాపంచలు చేసి జ్ఞానవంతునిగా చేసే పిలుపునిచ్చే ధర్మము ఇస్లాం. కాబట్టి ఈ రోజుల్లో అల్హమ్దులిల్లాహ్ ధార్మిక విద్య అనేది నేర్చుకోవాలి, మనము నేర్చుకోవాలి, మన పిల్లలకి నేర్పించాలి. మనము నేర్చుకుని మన పిల్లలకు నేర్పిస్తేనే ఇన్షా అల్లాహ్ మన ఈ యొక్క జీవితం అనేది సుగమంగా అవుతుంది. ఇహలోకంలోనే కాదు, పరలోకంలో కూడా మనకు అల్హమ్దులిల్లాహ్ స్వర్గాన్ని ప్రశ్నిస్తుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏవైతే చెప్పడం జరిగిందో, మనిషి మరణంతో అతని ఆచరణలు ఆగిపోతాయి, 3 విషయాలు తప్ప. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారా, వారి మరణంతో 3 పనులు అన్ని పనులు ఆగిపోతాయి, కానీ 3 తప్ప. అందులో ఏంటి? సదకతున్ జారియా, ప్రవక్త గారు ముందు చెప్పారు. ఆ తర్వాత ఎవరైతే జ్ఞానాన్ని ఆర్జించారో, ఎంత అతడు ఆచరిస్తున్నారో, ఆ జ్ఞానానికి అనుగుణంగా ఆచరిస్తున్న వ్యక్తి ఎప్పటి వరకైతే ఉంటారో వారందరికీ కూడా. ఎంతో మంది గురువులు చనిపోయారు, తాబేయిన్లు చనిపోయారు, కానీ అల్హమ్దులిల్లాహ్ ఆ తాబేయిన్లు, సలఫ్ ఎవరైతే వారికి ఈ గురువులకు విద్య నేర్పించారో, ఇప్పుడు చెప్తే ఎంతమంది గురువులు ఏ ఒక బయాన్లు చేస్తున్నారో, దర్సులు ఇస్తున్నారో, వారందరికీ పుణ్యం వారికి చేరుతుందా లేదా? చేరుతుంది కూడా అల్హమ్దులిల్లాహ్. కాబట్టి సోదరులారా, మరణం తర్వాత కూడా మన యొక్క కర్మల ఖాతా అనేది ఓపెన్ అవుతూ మనకు పుణ్యాలు పడుతూ ఉండాలంటే అది కేవలం జ్ఞానం వల్లనే అవుతుంది. మరి ఈ జ్ఞానం యొక్క ధార్మిక విద్యాబుద్ధులు ఏవైతే నేర్పించావో, ఆ సంతానం ఎవరైతే నీకోసం దువా చేస్తారో ఆ సంతానం కొరకు అల్హమ్దులిల్లాహ్ చేయడం జరుగుతుంది. ఇదంతా ధార్మిక విద్య యొక్క మహత్యమా కాదా? కాబట్టి సోదరమల్లారా, ఈరోజు మనందరికీ ఎంతో గొప్ప హదీసులు ఉన్నాయి, మన ప్రవక్త గారి యొక్క జీవితాలు ఉన్నాయి, సహబాల త్యాగాలు ఉన్నాయి. కానీ వీటిని వల్ల ప్రయోజనం ఎప్పుడు కలుగుతుంది? మనలో చలనం వచ్చినప్పుడు, మనలో ఆకృత వచ్చినప్పుడు, మనం కూడా ఇన్షాఅల్లాహ్ మన గురువులతో మనం ఏదో ఒక కోర్సులో జాయిన్ అవుతూ ఏ ఒక విధంగా కూడా మనము జ్ఞానాన్ని ఆర్జిస్తూ ఉంటేనే ఇన్షాఅల్లాహ్ లాభం కలుగుతుంది. ముఖ్యంగా ఈ రోజున ఉపద్రవాలు, ఫిత్నాలు ఉన్నాయి. ఎలాంటి ఫిత్నాలు అంటే, ఎలాంటి ఉపద్రవాలంటే నౌదుబిల్లాహ్ దాన్ని మనం ఊహించలేకుంటూ ఉన్నాయి. ప్రతి ఒక్కరు ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనందరికీ ఆదర్శం. లఖద్ కాన లకుం ఫీ రసూలిల్లాహి ఉస్వతున్ హసన. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవితంలో ఉత్తమ ఆదర్శం ఉంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ప్రవక్తను పంపిందే మనకు అన్ని విషయాలు నేర్పించడం కొరకు.
కానీ నౌజుబిల్లా ఈ రోజు ఏమంటున్నారు, ఖురాన్ మాకు సరిపోతుందండి, ప్రవక్త వద్దు, ప్రవక్త హదీస్ వద్దు. లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మద్ రసూలుల్లాహ్ కలిమా చదువుతాము, అజాన్లో పలుకుతాం, అష్హదు అల్లా ఇలాహ ఇల్లా అష్హదు అన్న ముహమ్మద్ రసూలుల్లాహ్. ప్రతి దాంట్లో ప్రవక్త పేరు తీసుకుంటాం, కానీ మాకు ఖురాన్ సరిపోతుంది, ప్రవక్త వద్దు, ప్రవక్త హదీస్ వద్దు. ఇది జ్ఞానమా? ఆలోచించండి. కానీ ఈ రోజుల్లో అలా చెప్పేవాళ్ళు ఉన్నారు, హదీసుని లేవు అనుకునే వాళ్ళు ఉన్నారు. అది చేయొద్దు, ఇది చేయొద్దు, జికర్ అనేది లేదండి, నమాజ్ చేసుకుని వెళ్ళిపోవాలంటే సుబ్హానల్లాహ్ అల్హమ్దులిల్లాహ్ అల్లాహు అక్బర్ ఏం లేవు. ఉన్నాయా? విన్నారా లేదు మీరు? అజాబ్ ఖబర్ లేదు, సమాధి శిక్ష లేదు, అది లేదు, ఇది లేదు, ప్రవక్తే లేదు, నౌజుబిల్లాహ్ అంటున్నారు. ఇదేంటి కారణం? ఏంటి? ఇదంతా కూడా గురువుల వద్ద సలఫ్ సాలహీన్ ఏదైతే ఉన్నారో ఆ సలఫ్ యొక్క గురువుల దగ్గర విద్య నేర్చుకోకపోవడం వల్ల కారణం. ఈ రోజుల్లో నౌజుబిల్లాహ్ కొంతమంది పూర్తి యువకులు, ముఖ్యంగా నేను విన్నాను కొంతమంది ఇస్లాం స్వీకరించిన వాళ్ళ గురించి ఏమనుకుంటా, ఈ రోజుల్లో గురువుల పని ఏంటండి, ఈ రోజుల్లో ఆన్లైన్ అన్ని వచ్చేస్తాయి, ప్రతిదీ కూడా ఏదైనా కూడా క్లిక్ చేస్తే వచ్చేస్తుంది, గురువుతో పని ఏంటండి అంటున్నారు. నౌజుబిల్లాహ్. సోదరులారా, శైతాన్ యొక్క గొప్ప కుట్ర పన్నాగా ఒక వ్యక్తిని మార్గభ్రష్టం చేయడానికి ఖురాన్ హదీసు నుండి, విద్య నుండి, ఒక ఆలిం నుండి వేరు చేస్తారు. వెలుగు ఎక్కడైతే ఉందో, సత్యం ఎక్కడైతే ఉందో, ఆ వెలుగు నుండి సత్యం నుండి దూరం చేసిన తర్వాత, చీకట్లో అజ్ఞానంలో ఉన్న తర్వాత ఇక అతనికి ఇంత సులువు అవుతుంది. అందుకోసం ఈరోజు చాలా మందికి ఆలిం అంటే కోపం, ఇల్మ్ అంటే కోపం, మస్జిద్ అంటే కోపం, ఉలమాలంటే కోపం. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకోసం? ఈ యొక్క ఉలమాలు ఏం చెప్తారు, మీకు అది చేయాలి, ఇది చేయాలి, అది చేయకూడదు చెప్తారు, వాటి వల్ల కూడా కోపం. నౌజుబిల్లాహ్. ఇలా ఎవరు కోపడుకుంటారు? శైతాన్. కాబట్టి ఎక్కడైతే అజ్ఞానం ఉంటుందో అజ్ఞానాన్ని చాలా సులువుగా మార్గదర్శనం చేయగలుగుతాడు శైతాన్. కాబట్టి జ్ఞానం ఎక్కడైతే ఉంటుందో అతడి పన్నాగాలు అక్కడ ఉండవు, కాబట్టి ఇలా మనం ఇక్కడ అల్హమ్దులిల్లాహ్ మార్గభ్రష్టులు కాకుండా, మార్గవిహీనులు కాకుండా, సత్యంపై స్థిరంగా ఉంటూ సత్కారాలను కొనసాగిస్తూ మనం అల్హమ్దులిల్లాహ్ ఇహలోకంలో కాకుండా పరలోకంలో కూడా ఇలాంటి శిక్షలు పొందకుండా స్వర్గాన్ని పొందాలంటే ధార్మిక విద్య మనకు అందరికీ ఉంది. మనం మరణించేంత వరకు, మనలో ఆఖరి శ్వాస ఉన్నంత వరకు నీకు, నాకు, మనందరికి కూడా ధార్మిక విద్య అవసరము ఉంది. కాబట్టి ఇలా మనకు తెలియని విషయాలు నేర్చుకుంటూ, గురువుల ద్వారా అభ్యసించుకుంటూ, మనం చదువుకున్న విషయాలను గురువుగారితో సంప్రదించుకుంటూ, వాటిని కరెక్ట్ చేసుకుంటూ, సంస్కరించుకుంటూ ఇన్షాల్లా మన జీవితము మన ముందు కొనసాగించిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజుల్లో ముఖ్యంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పిన ప్రకారంగా వర్షం రావడానికి ముందుగా మేఘాలు ఏవైతే మేఘావృతం అవుతాయో అలా ప్రళయానికి ముందు ఫిత్నాలు, ఉపద్రవాలు, అలజడు అలా వస్తాయి. అలాంటి కాలంలో మనం ఉన్నాం. ఈ రోజు పొద్దున ఇస్లాం స్వీకరిస్తాడు, సాయంత్రం కాఫీర్ అవుతాడు. అలాంటి స్థితి ఉందా లేదా? ఈ రోజుల్లో అజ్ఞానం ఈ యొక్క అజ్ఞానం వల్ల, సరైన ధార్మిక విద్య లేకపోవడం వల్ల, విశ్వాసం యొక్క గొప్పతనం తెలియకపోవడం వల్ల ఏం చేస్తున్నారు? ఈ రోజుల్లో నమాజులు లేవు, విశ్వాసం లేదు, ఏదీ లేదు, కేవలం ఒక ప్రపంచం యొక్క జీవులాగా మనుషులు బతుకుతున్నారు. కాబట్టి ఎన్ని విపత్తులు వచ్చినా, ఎలాంటి అలజడులు వచ్చినా, ఏదొచ్చినా కూడా తట్టుకొని నిలబడేటటువంటి ఆ శక్తిని ఇచ్చేది ఏంటి? మరి ఈమాన్. ఆ ఈమాన్ మిమ్మల్ని పటిష్టంగా చేసేది ఏంటి? అది ధార్మిక విద్య. అల్లాహ్ సుబ్హానహు ఎంతగా మీకు తెలుస్తుందో అంత మనం ధర్మంలో స్ట్రాంగ్ అవుతాము. కాబట్టి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గర విద్య నేర్చుకున్నటువంటి సహాబాలు ఎంతగా మనకు ఆదర్శంగా ఉన్నారు, మరి ఎలాంటి ఒక త్యాగాలు చేశారు. ఇదంతా కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వారికి ఇచ్చినటువంటి విద్య, మరి వారందరికీ ఇచ్చినటువంటి శిక్షణ, మరి వారందరూ కూడా ఇహలోకం కోసం కాదు, ఈ యొక్క ప్రపంచ జీవితం కోసం కాదు, పరలోకం కోసం, స్వర్గం కోసం వారు జీవించారు. ఎందుకంటే వారికి అర్థమైంది, ఇస్లాం స్వీకరించిన రోజునే అర్థమైంది, ఇవన్నీ కూడా పరలోక శిక్ష కంటే ముందు చాలా తేలికమైనవి, ఇవన్నీ కూడా కొన్ని పరిమితమైనవి, ఇవన్నీ కూడా మన జీవితము కూడా పరిమితమైనది, ఇవన్నీ కూడా తాత్కాలికమైనవి. కానీ శాశ్వత జీవితం, పరలోక జీవితం అని వారికి అర్థమైపోయింది. కాబట్టి వాళ్ళు అల్హమ్దులిల్లాహ్ అన్ని త్యాగాలు కూడా సిద్ధమైపోయారు, అన్ని త్యాగాలు చేశారు, ప్రాణ నష్టం కూడా చేశారు. వీటన్నింటికి వారికి ఉన్నటువంటి ఒక జ్ఞానము, వారికి ఉన్నటువంటి ఒక యకీన్, విశ్వాసము, వీటి వల్ల అల్హమ్దులిల్లాహ్ వారు ఈ విధంగా ఉండగలిగారు, అలాంటి త్యాగాలు ఎన్నో చేయగలిగారు. కాబట్టి సోదర సోదరి మల్లారా, మరి చాలా మంది పెద్దవాళ్ళు ఏమనుకుంటారంటే ఈ వయసా అండి మాకు నేర్చుకోవడానికి అంటారు. ఏమండి ఈ వయసా అండి మాకు నేర్చుకోవడానికి అంటున్నారు.
అవునండి, మరి ఇప్పుడు ఏ వయసు నేర్చుకుంటారు మీరు? ఇంకా వయసుతో సంబంధం లేదు. వయసుతో సంబంధం ఉందా? ప్రతి ఒక్కరికి అవసరం ఉంది ఇస్లాం. ప్రతి ఒక్కరికి జ్ఞానం అవసరం ఉంది. ఇప్పుడు రజబ్ మాసం గడిచిపోయింది, షాబాన్ వస్తుంది, షాబాన్ రంజాన్ వస్తుంది. షాబాన్లో ఏం పని చేయాలి? ప్రవక్త సలహా ఏ సత్కారం చేసేవారు? రమణాన్ గొప్పతనం ఏంటి? ఇవన్నీ మీకు ఎప్పుడు తెలుస్తుంది? మన జీవితంలో ఎలాంటి సమస్యలు వస్తున్నాయి, ఆ సమస్యల పరిష్కారం ఎలా చేయాలి, ఇవన్నీ కూడా అల్హమ్దులిల్లాహ్ ప్రవక్త గారు మనకు తెలియజేశారు. కాబట్టి విద్యకు వయస్సుకు సంబంధం లేదు. ప్రతి ఒక్కరికి విద్య అవసరం ఉంది. ఇంకా నన్ను అడిగితే పెద్దవాళ్ళకి కాస్త తీరిక ఉంది, ఇంకా వాళ్ళ బాధ్యతలు పూర్తి చేసుకుని ఉన్నారు, వారికి సమయం ఉంది. మీకు మన సిటీలో తెలిసే ఉంటుంది కావచ్చు, అల్లా దేవాల ఎన్నో మస్జిదులలో మా మద్రసా నడుస్తున్నాయి, హిఫ్జ్ నడుస్తున్నాయి. ఆ పిల్లతో వీళ్ళు కూడా కూర్చొని ఈ వయసులోనే 70-60 సంవత్సరాల వయసులో కూడా అల్హమ్దులిల్లాహ్ ఖురాన్ కంప్లీట్ చేస్తున్నారు. ఖురాన్ వాళ్ళు హిఫ్జ్ చేస్తున్నారు. ముఖ్యంగా మెయిన్ ఏంటి సోదరులారా? నియత్. ఇన్నమల్ అమాలు బిన్నియాత్. ఆచరణనే సంకల్పాల పైన ఉన్నాయి. నేర్చుకోవాలి నేర్చుకోవాలి నేర్చుకోవాలని సంకల్పం కలిగిస్తే అల్లాహ్ చాలా అన్ని సుగమం చేస్తారు. కానీ నేర్చుకోవాలనే ఉద్దేశం లేనప్పుడు అలానే ఉండిపోతాం, జీవితాలు గడిచిపోతున్నాయి. ఇంకొంతమందికి చాలా విచారం, చిన్నప్పుడు నేర్చుకున్నావు దాదా దగ్గరనో లేదా మక్తాబున్నో గురువు దగ్గర నేర్చుకున్న సూరాలు తప్పించి అవే సూరాలతో నమాజ్ నడిపి జీవితం గడుస్తుంది. కొంతమందికి 5 సూరాలే వచ్చు, కొంతమంది 10 సూరాలే వచ్చు. సుబ్హానల్లాహ్ సుబ్హానల్లాహ్ సుబ్హానల్లాహ్, సుబ్హాన రబ్బియల్ అజీమ్ సుబ్హాన రబ్బియల్ అజీమ్ సుబ్హాన రబ్బియల్ ఆలా, అంతే 3 సార్లే పలుకుతారు. ఎక్కడ ఎలా నేర్చుకున్నామో అలానే ఉంది జీవితం. ఆలోచించండి, ఎన్ని సూరాలు నేర్చుకున్నా చిన్నప్పుడు అవే. ఏమన్నా ఉందా? లేదు. డబ్బు పెరిగింది, వయసు పెరిగింది, అనుభవం పెరిగింది, కానీ జ్ఞానం లేదు. సూరాలు నేర్చుకోం, దుఆ నేర్చుకోం, అర్థం తెలియదు, ఏం తెలియదు. అల్లాహు అక్బర్. ఇలా ఉంటే మరి ఇలా జీవితం గడుస్తుంది? కాస్త ఆలోచించండి. ఎవరు ఎక్కడ ఉంది? సమయాన్ని ఎక్కడ గడుపుతున్నాం మనం? ఎన్ని అవసరాలు లేవా? ఖురాన్ ఉంది, హదీస్ ఉంది. మీ భాషలో చెప్పడానికి అల్లాహ్ దేవల్ల తెలుగులో ఎక్స్పర్ట్ ఉన్నారు అల్హమ్దులిల్లాహ్. దుక్తూర్ సయీద్ అహ్మద్ గారు ఆన్లైన్ లో మీకు అవైలబుల్ ఉన్నారు. నసరుద్దీన్ జామీ గారు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు అల్లాహ్ దేవల్ల? ఒకప్పుడు లేరు, ఒకప్పుడు ఉలమాలు తెలుగులో లేరు, కానీ అల్హమ్దులిల్లాహ్ ఈరోజు తెలుగులో ఉలమాలు ఉన్నారు. వారు ఆన్లైన్ లో ఉన్నారు, ఆఫ్లైన్ లో ఉన్నారు. కానీ వారితో మీరు కనెక్ట్ కావాల్సిన అవసరం ఉంది, విద్యతో కనెక్ట్ కావాల్సిన అవసరం ఉంది. ఈ రోజున మన విశ్వాసాన్ని, మన ఈమాన్ను కాపాడుకోవడం ఎంత అవసరం అంటే అంత అవసరము. దీనిపైన మన పరలోక జీవితం ఆధారపడి ఉంది. కాబట్టి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ మస్జిద్ యొక్క ఇమాంతో, మనం అహ్లే హదీస్ మస్జిద్, సలఫీ మస్జిద్ ఏవైతే ఉన్నాయో ఆ మస్జిద్ అనే గురువు గారితో మనం కనెక్ట్ అవ్వడము, సంబంధాలు పెంచుకోవడము, ఇది చాలా అవసరం. ఇన్షాల్లా దీని ద్వారానే మనం విద్య నేర్చుకోగలుగుతాము, ఇన్షాల్లా మనకు సంస్కరించుకోగలుగుతాము. మనకి ఇన్షాల్లా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మిగతా ఏదైతే జీవితం ఉందో, శేష జీవితమో, వాటన్నిటిలో కూడా మనం ఇన్షాల్లా సవ్యంగా జీవితం గడపగలుగుతాము. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు మాకు మనందరికీ కూడా ధార్మిక విద్య విశిష్టతను తెలుసుకునేటువంటి ఒక భాగ్యాన్ని అల్లాహ్ అనుగ్రహించుగాక. మనందరికీ కూడా ఏదో ఒక రకంగా విద్యను నేర్చుకుంటూ, మనకు తెలుసుకున్న దానికి అనుగుణంగా ఆచరిస్తూ ఇతరులకు తెలియజేసిన ఒక భాగ్యాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ అనుగ్రహించుగాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వ సలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.